కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించిన జీవీఎంసీ మేయర్ భర్త శ్రీనివాసరావు పైన చర్యలు తీసుకోవాలని స్పందన కార్యక్రమంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ను జీవీఎంసీ మేయర్ భర్త శ్రీనివాసరావు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఎన్నికల పోలింగ్ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను దూషించిన శ్రీనివాసరావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి అనేటువంటి వ్యక్తి పైన, ఒక ఉద్యోగి పైన, చిరుద్యోగి పైన సాక్షాత్తు వైసీపీ నేత జీవీఎంసీ మేయర్ గారి భర్త అయినటువంటి ఒక షాడో మేయర్ గొలగాని శ్రీనివాసరావు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన దురుసు ప్రవర్తన ఏదైతే ఉందో పూర్తి సాక్ష్యాధారాలతో ఇవాళ పోలీస్ కమిషనర్ గారికి స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. పెన్ డ్రైవ్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, అలాగే దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, కథనాలతోని పూర్తి స్థాయిలో ఒక రక్షక భటుడికి రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ పోలీసులకి ఇవాళ ఆసన్నమైంది. సామాన్యుడికి రక్షణ కల్పించేటువంటి రక్షక భటులకే రక్షణ లేకపోతే, గౌరవం లేకపోతే సమాజంలో వాళ్ళే ఇవాళ వైసీపీ నేతలు వీధి రౌడీల్లాగా వాళ్ళని బెదిరించి వాళ్ళని సస్పెండ్ చేసేస్తామని చెప్పి, కొడితే గోప గుయ్యమంటదని చెప్పి అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. సమాజంలో పౌరులకి తప్పుడు సాంకేతికాలు వెళ్తాయి, పోలీసు వ్యవస్థ మీద గౌరవం పోతుంది, పోలీసులంటే గౌరవం ఉంది, రక్షణ కల్పించేటువంటి రక్షక భటువులకి అండగా నిలవాలి అని చెప్పి ఇవాళ పోలీస్ సంఘాలను కూడా జనసేన పార్టీ అప్పీల్ చేస్తా ఉంది, ఉద్యోగ సంఘాలు అప్పీల్ చేస్తా ఉంది. దయచేసి ఒక ఉద్యోగికి అండగా నిలబడండి. అధికార పార్టీ యొక్క వ్యక్తి చేస్తున్నటువంటి ఆగడాలకి మీరు అడ్డుకట్టు వేసి మీ యొక్క ఉద్యోగిని కాపాడే విధంగా మీరు నిలబండి అని చెప్పి ఇవాళ జనసేన పార్టీ ఉద్యోగ సంఘాలని, పోలీస్ సంఘాలని కూడా ఇవాళ కోరుతా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి తెరలేపారు అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది వైసీపీ నాయకులకి ప్రభుత్వ అధికారులు బట్టి